ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ మన కర్మేల్ రివైవల్ మినిస్ట్రీస్ తరపున ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మన ప్రభు నేటి వరకు మనకు తోడుగా ఉండి ఆయన తన కృపలో మనల్ని దాచి భద్రపరిచారు. సో ఈ జనవరి మాసంలో కూడా ఇంచుమించుగా 20 రోజులు గతించిపోయింది. ఇంతవరకు ఆయన మనల్ని కాపాడి సంరక్షించి ఆయన నడిపిస్తున్నారు. అందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. సో దేని విషయంలోనూ మనం కలవరపడకుండా చింతించకండి అని దైవజనుడు పౌలు గారు చెప్తాడు. దేని విషయంలో చింతించకుండా మీ యొక్క ప్రార్థనావసతులు కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి మీ విన్నపాలు తెలియచేయండి అని పత్రికలో ఆయన రాస్తూ చెప్తున్నాడు. ఫిలిప్పీ పత్రికలో దేని గురించి మనం చింతించొద్దు అన్నారు. సో దేనికని ఈ మాట చెప్తున్నాడంటే దైవజనుడు పేతురు అంటాడు, ఆయనే మనల్ని గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని రాడు. సో పౌలు గారు చెప్పిన దానికి పేతురు గారు చెప్పిన దానికి ఒకసారి మనం లింక్ చేసి చూస్తే దేని గురించి చింతించొద్దని నేను పౌలు గారు చెప్తున్నారు. దేనికి చింతించొద్దయ్యా, మానవులం కదా, చింత లేకుండా ఎలా ఉంటుంది? ఎదురవుతున్నటువంటి సమస్యలు, అనారోగ్యం కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, కుటుంబంలో కలహాలు కావచ్చు, లేకపోతే వ్యక్తిగత జీవితంలో ఆధ్యాత్మికమైన ఎదుగుదల లేక సతికిల పడుతూ కుంటివాళ్ళుగా ముందుకు నడవలేక ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నటువంటి వేళలో, పోరాటాలు వస్తున్న వేళలో, ఉద్యోగం చేస్తున్న చోట కానీ, వ్యాపారాలలో కానీ, చేతి పనుల్లో కానీ, పిల్లల చదువు విషయాల్లో కానీ ఇలాగా కొన్ని డ్రాబ్యాక్గా మారుతూ ఫెయిల్యూర్స్గా మనకు కనబడుతూ ఇలాంటి పరిస్థితులు మనం చూస్తున్నటువంటి వేళలో చింత అనేది లేకుండా ఎలా ఉండగలము అనంటే దైవజనుడు పేతురు అంటాడు, ఆయనే మనల్ని గురించి చింతిస్తున్నాడు. ఆయనే మనల్ని గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఆయన ఉన్నాడు అన్న ధైర్యం, ఆయన చూసుకుంటాడు అన్న విశ్వాసం, ప్రభువు నాకు సహాయకుడు అన్నటువంటి నిశ్చయిత మన గుండెల్లో ఉండాలి. ఎగ్జాక్ట్లీ మనకు ఈ యొక్క సాక్ష్యం లేఖనాల్లో ఉండి మనం చూస్తాం. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు రాజుతో ధైర్యంగా చెప్పారు, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఈ వేడిమి గల అగ్నిగుండము నుండి మమ్మల్ని తప్పించుటకు సమర్థుడు. ఒకవేళ ఆయన తప్పించకపోయినా సరే నీవు నిలబెట్టిన ఈ ప్రతిమ మేము నమస్కరించము, పూజించము. సో వాళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్ చూడండి. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఈ అగ్నిగుండం నుండి మమ్మల్ని తప్పించుటకు సమర్థుడు. మరి మనకు ఆ యొక్క ధైర్యం, ఆ విశ్వాసం మనకు రాగలదా? మన కళ్ళ ఎదుట అగ్నిగుండం కనబడుతుండగా మనం ధైర్యంగా చెప్పగలమా, దేవుడు, నేను సేవించే దేవుడు నన్ను తప్పించుటకు సమర్థుడు అని మనం చెప్పగలమా? దేవుని బిడ్డలారా, అలాంటి మనస్తత్వం, అలాంటి వైరాగ్యం. ఎందుకనంటే పౌలు గారు చెప్పినట్లుగా ఆయనే మనల్ని గురించి చింతిస్తున్నాడు, ఆయన మనల్ని గురించి బాధ్యత తీసుకున్నాడు కనుక మన చింతాయావతో ఆయన మీద వేసి మనం ఆయన సన్నిధిలో నిబ్బరముగా స్తుతి చెల్లిస్తూ, స్తోత్రం చెల్లిస్తూ, దేవుణ్ణి కీర్తించి గణపరుస్తూ ఉంటే అంతే చాలు. ఈ మాట చెప్పినటువంటి దైవజనుడు అయినటువంటి పౌలు జీవితంలో కానీ, పేతురు జీవితంలో కూడా మనం గమనిస్తే పౌలు గారు పౌలును శీలను వారు బాగా బెత్తాలతో కొట్టి గాయమైపోయింది, శరీరం అంతా రక్తాలు కారుతున్నాయి, పుండ్లు పడ్డాయి. అలాంటి వేళలో వాళ్ళని తీసుకెళ్ళి చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేయటం మాత్రమే కాదు, వాళ్ళ కాళ్ళకి బొండలు వేశారు. అంటే కాళ్ళు సైతం ముడుచుకోవడానికైనా సరే, తిరగడానికైనా సరే వీళ్ళని రీతిలో కాళ్ళకు బొండలు వేసి బిగించటం. అలాంటి కఠినమైన బాధతో, వేదనతో, గాయాలయ్యి రక్తాలు కారుతున్న ఆ పరిస్థితిలో వారు మనసారా కీర్తనలు పాడి దేవుని స్తుతించారు అని రాడు. మధ్యరాత్రి వేళ జరిగిన కార్యం, దేవుడు అద్భుతంగా వారు ఆ యొక్క చెరసాలలో, ఏ చెరసాలు అయితే వాళ్ళు ఉన్నారో ఆ చెరసాల పునాదులు సైతం కదిలేటట్లుగా, వారికి ఉన్నటువంటి సంఖ్యలన్నీ తెగిపడేటట్లుగా, వారి యొక్క స్తుతి
స్తోత్రాలు, వారి యొక్క గాన ప్రతిగానాలు వింటున్న ఖైదీలు సైతం వారి ద్వారా వారిని బట్టి విడుదల పొందేటట్లుగా దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగించాడు. ఈ ఉదయకాలం మందు నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు దేని విషయంలో భయపడుతున్నావు, బాధపడుతున్నావు, దేని గురించి బాధపడక దేవుని యొక్క ఆత్మ మనకు నేర్పిస్తున్నటువంటి ఆ పదాలు, ఆ పాటలు అనుభవాలుగా మనం దేవుని యొక్క సన్నిధిలో మనం పొందుకుంటున్న వాటిని మనము దేవుని సన్నిధిలో స్తుతించాలి, ఆ విధంగా పాడాలి, ఆ విధంగా దేవుని కనపరచాలి. అప్పుడు మనకు మాత్రమే కాదు, మనతో ఉన్న వారందరికీ కూడా దేవుడు విడుదలిస్తాడు. హల్లెలూయా. ఈ సంవత్సరం దేవుని కృపను బట్టి రాసిన ఆ పాటలో మొదటి చరణంలోనే ఉంది, రెండో భాగంలో ఉంది. నా ప్రతి బాధలో నీ ఆదరణయే నాకు ఓదార్పు నొసగేను. నా ప్రతి బాధలో నీ ఆదరణయే నాకు ఓదార్పు నొసగేను. మహిమానందమే నిత్య సంతోషమే నవనూతన మార్గాలలో. మహిమానందమే నిత్య సంతోషమే నా ప్రభుని ముఖ కాంతిలో. నన్ను నడిపించు కాపరివి, నన్ను పోషించు నా తండ్రివి. హల్లెలూయా. సో దేవుని యొక్క ఆత్మ అది ఎక్స్పీరియన్స్తో మనం అనుభవిస్తూ మన ప్రతి బాధలో ఆయన ఆదరణ మనకు ఓదార్పునిస్తూ ఉంటుంది. ఇది అనుభవం. ఊరికేదో పదాలు కవిని గాను లేకుంటే ఇంకేదో ఇది విధానంగా రాయటం లేదు. ఇవన్నీ అనుభవాలు. నా బ్రతుకుల్లో, నా జీవితంలో, సేవలో నాకు ఎదురైన అనుభవాలు దేవుని కృప చేత అలా పాటలుగా రాయడానికి ప్రభు సహాయం చేసి. సో దైవజనుడైనటువంటి పౌలు జీవితంలో ఇలాగా ఉండగా ఆ సంఖ్యలన్నీ ఊడిపోవటం, వారికి ఉన్నటువంటి వారున్న ఆ యొక్క చెరసాల పునాదులు కదలటం, అంత తలుపులన్నీ తెరుచుకోవటం, ఇవన్నీ జరిగాయి. అలాంటి సమయంలో ఆ జైలర్ అయిపోయింది, నన్ను రేపు ఉదయానికి నన్ను పట్టుకొని వీళ్ళు చంపేస్తారు రోమా సైన్యం అని తాను చంపుకోవడానికి ప్రయత్నిస్తుండగా పౌలు గారు అంటారు, నువ్వే హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాం. జైలర్ రావటం, వాళ్ళని చూడటం, వాళ్ళకి నమస్కరించటం, వారి యొక్క గాయాలన్నీ కట్టడం, వారిని ఇంటికి తీసుకెళ్ళి వారికి దేవుని యొక్క వాక్కులు వారి యొద్ద నుండి వినటం, రాత్రి ఆ గడియలోనే వారందరూ బాప్తిసం పొందటం, ఇన్ని అద్భుతాలు జరిగిపోయాయి. తమ కష్టాలలో దేవుని స్తుతించటం ద్వారా తమకున్న చెరలో నుండి వారు విడుదల పొందడం మాత్రమే కాకుండా స్తుతి మూలముగా ఒక కుటుంబాన్ని వారు రక్షణలోకి నడిపించగలిగారు. దేవుని బిడ్డలారా, బాధలు, శ్రమలు, కష్టాలు మనకు వస్తే మన చింత యావత్తు ఆయన మీద వేస్తూ మనం ఆయన్ని స్తుతించి గణపరుస్తూ కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలు ఆయనకి తెలియచేస్తే సమాధానకర్త అయిన దేవుడే మనల్ని తోడుగా ఉండి మనల్ని కాపాడి సంరక్షిస్తాడు. హల్లెలూయా. దావీదు పేతురు గారి జీవితంలో మనం చేసినప్పుడు ఆయన చింతాయావోతు దేవుని మీద వేశాడు కనుక ఉదయం తనను చెరఛేదనం చేస్తారు, తన తల నరికేస్తారని తెలిసి కూడా రాత్రి ప్రశాంతంగా ఆయన ఆ సైనికుల మధ్యలో బంధించబడిన వాడు ఎలా నిద్రపోయాడని రాయి. దేవుడు ఆయన్ని గురించి చింతిస్తున్నాడు కాబట్టి తన దూతను పంపగానే ఆ దూత పేతురు గారు ఉన్న గదిలోకి రాగానే సంఖ్యలన్నీ తనంతటి తాను ఊడిపోయాయి. ఆయనకున్న బంధకాలన్నీ ఊడిపోగానే లేచాడు. దేవదూత లేపగానే లేచాడు. దేవదూత ముందు వెళ్తుండగా వెనక నడుచుకుంటూ వెళ్తున్నాడు. వారి ముందు ఉన్న గేట్లన్నీ ఆటోమేటిక్గా తెరవబడటం ప్రారంభించాయి. ఏ ఒక్క గేటు కూడా వారిని ఆపలేకపోయింది. ఈయన అనుకున్నాడట ఇదంతా కళ్ళ కదా అనేసి. తీరా దేవదూత తీసుకొచ్చి ఆయన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిగా అప్పుడు అర్థమైంది, నిజంగా దేవుడు నన్ను విడిపించాడని. హల్లెలూయా. మనము మన బాధలు, మన కష్టాలు, మన కన్నీళ్ళు, మన చింత ఆయనకి చెప్పి, అయ్యా నీకు స్తోత్రం, నన్ను ఈ విధంగా నడిపిస్తున్నావు, నీకు వందనాలు, ఈ పరిస్థితులన్నీ మీకు తెలుసు అంటూ మనం ఆయన్ని ఘనపరచడం ప్రారంభిస్తే నిశ్చయముగా దేవుని కృపా కౌగిలి, కృపా హస్తాలు మనకు తోడుగా ఉండి
మనల్ని ఆయన విడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందామా? అధైర్యపడొద్దు, కలవరపడొద్దు, కన్నీళ్లు విడవద్దు. ప్రార్థన చేసి దేవునికి చెప్పు, దేవుడే చూసుకుంటాడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. ఈ ఉదయకాలమందు దేనిని గూర్చి చింతించుక మా యొక్క విన్నపాలన్నీ, విజ్ఞాపనలన్నీ కృతజ్ఞతాపూర్వకంగా మీకు తెలియచేయాలని మీ దాసులు పౌలు గారి ద్వారా మీరు చెప్పిన మాటలను బట్టి అయ్యా మాకు సమాధానాన్ని కూడా ఇచ్చారు. పేతురుగా దావీదు అంటున్నాడు, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింతాయవతో ఆయన మీద వేయండి. అవును తండ్రి, మేము మా జీవితాల్లో మేము చింతించి ఏమీ చేయలేమయ్యా, మేము చింతించి దేనిని మార్చలేం అని మీరే చెప్పారు. కనుక మా చింతాయవతో పూర్ణంగా మా మంచి మనసుతో మీకు ప్రార్థనాపూర్వకంగా కృతజ్ఞతతో తెలియచేసి మీ యొక్క సహాయము మీరు మాకు అనుగ్రహించేంత వరకు ఓపికతో, ఓర్పుతో, సహనముతో మీ సహాయం కొరకు మేము కనిపెట్టుకుంటూ అయ్యా మీ ద్వారా మేము మాత్రమే కాకుండా, మా ఇంటి వారు మాత్రమే కాకుండా మా చుట్టుపక్కల ఉన్న వారందరూ, మా ఇరుగు పొరుగు వారు కూడా రక్షణ నొందినట్లుగా మీరు కార్యాలు చేయబోతున్నారు. అందుకే స్తోత్రాలు. ఈ మాటలు విన్న ప్రతి హృదయం, ప్రతి కుటుంబం బలపరచబడినట్లుగా సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును ప్రభు రాకడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిత్యముగా దేవుని కరుణా హస్తం మనకు తోడుగా ఉంటుంది. దేని గురించి చింతించొద్దు, భయపడొద్దు, కలవరపడొద్దు. దేవునికి అప్పగించుకున్నాం. దేవునికి అప్పగించుకున్న వారిని ఎవరిని ఆయన వదిలిపెట్టలేదు. తప్పకుండా ఆయన నీకు క్షేమము, సమాధానం కలుగు చేస్తాడు. కృప మీకు తోడుగా ఉండను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఈ యొక్క లేఖనాలు, ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు అనేకులకి షేర్ చేయాలని, అనేకులు విని బలపడి ప్రభు యొక్క రాకడికి, రాజ్యానికి సిద్ధపడాలని మా ప్రయాసం. అంతకుమించి వేరే ఏమీ మేము కోరుకోవట్లేదు. కృపా విధంగా మనల్ని బలపరిచి నడిపించునుగా. ప్రైజ్ ది లార్డ్.